డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజా సాబ్ ఫ్యాన్స్ కి జననాయకన్ కు ఒక షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తమిళనాడులో విజయ్కి సంబంధించి జననాయకన్ సినిమాకి ఎంత క్రేజ్ ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. మరోవైపు రాజా సాబ్ సినిమా కోసం ఇటు తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో లొల్లి జరుగుతోందని చెప్పాలి. రాజా సాబ్ జననాయకన్ సినిమాపై రచ్చ రేగుతోందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు సమానంగా ఇటు విజయ్ జననాయకన్ సినిమాకు థియేటర్స్, తమిళనాడులో ప్రభాస్ సినిమా రాజాసాబ్కు అడిగినన్ని థియేటర్లు ఇవ్వని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్తూ ఉన్నారు. తెలుగు నుంచి రీమేక్ అయిన తమిళ సినిమాకు ఇన్ని థియేటర్లు ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు విజయ్ సినిమాకు భారీ స్క్రీన్లు, షోలు, తమిళనాడులో ప్రభాస్ సినిమాకు మినిమం స్క్రీన్స్ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న హీరోకు తక్కువ స్క్రీన్లు ఇవ్వడం ఏంటన్నా రచ్చ చర్చ. జననాయకన్ సినిమా రిలీజ్ రోజే విడుదల కాబోతుంది కాబట్టి హీరో శివకార్తికేయన్ మూవీ పరాశక్తి మధ్య గట్టి పోటీ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటు తెలుగు హీరో ప్రభాస్కు తక్కువ స్క్రీన్స్ కేటాయించినట్లు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మొత్తానికి తమిళ డబ్బింగ్ సినిమాకు మన దగ్గర ఇన్ని థియేటర్లా అని చెప్పి మరోవైపు ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా రచ్చ చేస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు ఇటు డిస్ట్రిబ్యూటర్ల డిసిజన్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు ఇలా చూపిస్తున్నారు, సమన్యాయం ఎందుకు లేదు అనేది కూడా ఒకవైపు సమానంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఒక డబ్బింగ్ మూవీని అనే కూడా చర్చ జరుగుతుంది. అండ్ జనవరి 9న ఇటు ఇది విడుదలైపోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి మరి ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు జననాయకన్ సినిమా, ఎందుకంటే విజయ్కి తమిళనాడులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ఎందుకు ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి చర్చ. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు సమానంగా ఇటు జననాయకన్ సినిమాకు థియేటర్స్ ఇవ్వడం అనేది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక నిజంగా చెప్పాలంటే నిరాశ మిగిలిందని అర్థమవుతుంది. తెలుగు నుంచి రీమేక్ అయినటువంటి తమిళ సినిమాకు ఇన్ని థియేటర్స్ ఇవ్వటం ఏంటని అని చెప్పి ఒకవైపు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఇలా చేస్తున్నారు అంటే రాజా సాబ్కి సమానంగా విజయ్కి ఇవ్వటం ఏంటి అంటే జననాయకుడు ఒకటి తమిళ్ డబ్బింగ్ మూవీ కాబట్టి ఎక్కువగా రాజా సాబ్ సినిమాకి క్రేజ్ ఉంటుంది. సో ఇలా చేయటం ఏదైనా ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంది అనుకోవచ్చా? కాదు, ప్రతిసారి కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలోనే డెఫినెట్ గా ఒకటి తమిళ్ రీమేక్ సినిమా, దట్టు విజయ్ సినిమా కూడా ఉండడం ఒక మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే గతంలో మనం సంక్రాంతి సినిమాల్లో కనుక చూసుకున్నట్లయితే అప్పుడు కూడా సేమ్ ఇలాగే విజయ్ శాతం థియేటర్లు ఇవ్వడం, తర్వాత ఉన్న చిన్న చిన్న సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు అయినప్పటికీ వాళ్ళకి థియేటర్లు తక్కువ ఇవ్వడం అన్నది మనం చూస్తూ వచ్చాము. అయినా సరే లాస్ట్ టైం కూడా ఇదే ఫైట్ చేశారు. అక్కడికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మన సినిమాలకి మనం అడిగిన థియేటర్లు కూడా ఇవ్వరు కదా, కనీసం మన సినిమా అక్కడ రిలీజ్ చేసుకుంటామన్నా కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయి. బట్ మనం ఎందుకు అన్ని థియేటర్లు ఇవ్వాలి, ఓకే అన్ని లాంగ్వేజెస్ లోనే మనం రిలీజ్ చేసుకుంటాము, వాళ్ళకి కూడా మన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎంతలాగా తమిళ, మలయాళం ఇలాంటి హీరోలందరినీ ఏ విధంగా ఆదరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. కానీ థియేటర్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మన హీరోలకి అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రాజా సాబ్ కల్కి తర్వాత అంత స్థాయిలోని ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నుంచి ఫస్ట్ టైం హర్రర్ రూపంగా తెరకెక్కుతున్న మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. ఎలా ఉండబోతుంది, ప్రభాస్ ని సరికొత్తగా మాకు చూపిస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు, దట్టు సంక్రాంతికి రాబోతున్నాడు అని చెప్పి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ మిగిలిందని చెప్పాలి. ఇటు టికెట్ రేట్ విషయానికి వచ్చేసరికి కూడా తక్కువ, అంటే ప్రీమియర్స్ కి కావచ్చు, లేకపోతే టికెట్ రేట్లు కూడా పెంచే అవకాశం లేదు అన్నట్టు. అంటే ఇప్పటికీ టికెట్ రేట్లు కూడా మనకి బయటికి వినిపిస్తా ఉన్నాయి. ప్రీమియర్ కి వచ్చేసరికి 800 రూపాయలు, జనరల్ టికెట్ వచ్చేసరికి వేరే కాస్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడ మనకి చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ థియేటర్స్ విషయానికి వచ్చేసరికి కూడా రాజా సాబ్ కి ముఖ్యంగా దట్టు పాన్ ఇండియా లెవెల్ హీరో సినిమాకి మీరు ఇంత తక్కువ థియేటర్స్ ఇవ్వడం ఏంటి? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రభాస్ కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కదా, మరి ఎందుకు తమిళ సినిమాకి తెలుగు డబ్ అవుతున్న సినిమాకి దట్టు ఎందుకు ఇన్ని థియేటర్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మరొకసారి అందరూ కూడా
పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. మరి మన ముఖ్యంగా మన హీరో సినిమా అటు తమిళ ఇండస్ట్రీలో రిలీజ్ అవుతా ఉంటే అటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా లేకపోతే మాకు ఇన్ని థియేటర్స్ కావాలా అని అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఇచ్చిన థియేటర్స్ ఎక్కువ అన్నట్టు వాళ్ళు మాట్లాడే విధానము లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి వినబడే ఆ రెస్పాన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇది మలయాళ ఇండస్ట్రీలో కూడా మనం చూడొచ్చు. మరి అలాంటప్పుడు మన హీరోలకి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే లాంగ్వేజ్ హీరోలకి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ చాలా మంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్టు ఇక్కడ విజయ్ ఆల్రెడీ నేను సినిమాలకి నేను విరామం చెప్పబోతున్నాను అని ఏదైతే తను అనౌన్స్ చేశారో మేబీ అది కూడా ఒక కారణమా, అందుకని ఎక్కువ థియేటర్స్ ఇవ్వాల్సి వచ్చిందా? ఎందుకంటే ఆడియన్స్ మళ్ళీ ఆయన పొలిటికల్ గా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు సినిమాలు మనం చూడగలుగుతామా లేదా అన్న దానిపైన కూడా ఏమైనా ఎక్కువగా ఇచ్చారా థియేటర్స్, లేకపోతే ఇందులోనే మన వాళ్ళ ప్రొడ్యూసర్స్ బడా ప్రొడ్యూసర్స్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా మరొకసారి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ప్రభాస్ కి ముఖ్యంగా ప్రభాస్ సినిమాని ఆదరించే ప్రేక్షకులకి ఇది చాలా డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి, ఇంత తక్కువ థియేటర్స్ ఇవ్వడం. అయితే ఇది మరి ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, సినిమా పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే తక్కువ థియేటర్లు ఇవ్వడం వల్ల కలెక్షన్స్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అంటే దాని పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే ప్రభాస్ కి ఏ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడు కూడా థియేటర్లు తక్కువగా ఇచ్చినా లేకపోతే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే అభిమానులు వాళ్ళకి వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కొత్త జోనర్ ఎంచుకున్నారు కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి అంటేనే సినిమా, ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి రోజు ఎక్కువ ప్రాధాన్యత సినిమాలకే ఇస్తారు కాబట్టి ముఖ్యంగా ఆ సిచ్యువేషన్స్ లోని ఎక్కువ శాతం టికెట్లు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా కొల్లగట్టే అవకాశాలే ఉంటాయి. అండ్ లైన్ లో మనకి ఇక్కడ చిరంజీవి సినిమా కూడా పోటాపోటీగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా మా హీరోకి అన్యాయం జరిగింది అనే దానికన్నా ఎందుకు జరిగింది అనేది ఎక్కువ శాతం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్కి. ఎందుకంటే కంటిన్యూస్గా 3 రోజుల పాటు ఇటు విజయ్ సినిమాకు భారీ స్క్రీన్స్ షోస్ ఇవ్వడం అనేది రాజకీయంగా అటు ఎక్కువగా అతనికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా ఇంపాక్ట్ పడవచ్చు అన్న ఉద్దేశంతో మరి విజయ్ ఫ్యాన్స్ ఇలా విజయ్కి సంబంధించి సినిమా ఒకటి విడుదలవ్వాలి అని అంతర్గతంగా చర్చించుకొని ఏదైనా డిసైడ్ చేసి ఉండొచ్చా, లేదంటే రాజాసాబ్ సినిమాకి ఒకవైపు ఎట్లా క్రేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని స్క్రీన్స్ వేసినా అలాగే ఉంటుంది, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసుకొని ఒక దానికి వచ్చారా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఎంతో అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ని ఎప్పుడు కూడా నిరాశపరచకుండా ప్రతి ఇయర్ ఒక మూవీని మాత్రం ఆడియన్స్కి తన ఫ్యాన్స్ కోసం అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడు తను ఒక మ్యాక్సిమం బాహుబలి సినిమా టైంలో తప్ప మిగతా ఏ టైంలో కూడా ఒక 3 ఇయర్స్ అనేది ఒక గ్యాప్ లేకుండానే వచ్చాయి అన్ని సినిమాస్ కూడా. కానీ కంటిన్యూస్గా ఇట్లా ప్రభాస్ తనని తాను సంథింగ్ డిఫరెంట్ వేలో చూపించుకుంటూ సంథింగ్ డిఫరెంట్ వేలో తనని మార్చుకుంటూ మనందరికీ ఒక ప్రేక్షకులకి ఒక ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకంగా చూపిస్తున్నారు. సో అలాంటి సూపర్ స్టార్కి ఎంతోమంది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే స్టార్కి ఇలా చిన్న చిన్న స్క్రీన్స్ అంటే చిన్న చిన్న షోస్ తక్కువగా వేయటం, ఇలా ఇంత తక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది కూడా ఒక అందుకు చర్చనీయాంశం అనే చెప్పాలి. ఎందుకంటే ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాము ప్రభాస్కి సంబంధించినటువంటి క్రేజ్ ఎంత ఉంటుందో, ప్రభాస్కి సంబంధించి ఎన్ని రకాలుగా మనం క్రేజ్ అనేది మనం చూస్తూ ఉంటాము. బై ద వే ఇప్పుడు విజయ్ వస్తున్నటువంటి సినిమాలు కూడా చూసుకుంటే జననాయకన్ అనే సినిమాకి బయట అక్కడ తమిళనాడులో చాలా క్రేజ్ ఉంది, తమిళనాడులో ఫుల్ స్క్రీన్స్ కూడా అతనికి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అతనికి ఎలాగో ఫుల్ క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా సేమ్ స్క్రీన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం ప్రభాస్కి ఇచ్చి ఉంటే బాగుంటుంది అనేది అందరి ఒపీనియన్గా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే ప్రభాస్కి సంబంధించి ఫ్యాన్స్ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇలా జరిగితే ఎలా ఉండబోతోంది, ఇంకా ఏదైనా ఎక్కువగా హడావిడి ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సిందే. సో డిస్ట్రిబ్యూటర్స్ మరి దీనికి సంబంధించి ఇంకా ఏం డిసిషన్ తీసుకుంటారు, చర్చలు ఎక్కువగా జరిగిన తర్వాత ఏమైనా డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే దీని మీదనే కట్టుబడి ఉండి ఇట్లా ప్రభాస్ సినిమాకి అన్యాయం చేస్తారా? అదే టైంలో సంక్రాంతి హాలిడేస్ ఉన్నటువంటి టైంలో సంక్రాంతికి వచ్చే సినిమాలు చాలా ప్రెషియస్గా ఉంటాయి. పెద్ద పెద్ద హీరోస్ అందరు కూడా అప్పుడే రిలీజ్ చేయాలి అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్స్ త్వరలోనే కంప్లీట్ చేసుకుని దానికి సంబంధించి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని స్క్రీన్ మీద ప్రజెన్స్ ఇవ్వాలి అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే సంక్రాంతికి ఉన్న అట్లాంటి
అలాంటి క్రేజ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో ఒకప్పుడు అది ఒక ఆనవాయితీగా వస్తుంది తప్ప సంక్రాంతికి సంబంధించి ఇప్పుడున్న క్రేజ్ ఎప్పుడు హీరోకున్న క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. కంపల్సరీ ప్రభాస్ అట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ సినిమా ఉన్న టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకంటూ సపరేట్ క్రేజ్ ఉంటుంది కాబట్టి మరి ఈసారి ప్రభాస్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, రాజా సాబ్కి వర్సెస్ జననాయకుడు ఎలా ఉంటుంది, ఈ ఇద్దరి మధ్య కాంబో వస్తుంది కాబట్టి మరి జననాయకుడిది ఎన్ని స్క్రీన్స్ ఉంటుందా, లేదంటే జననాయకుడు సినిమా బాగుంటే దానికి కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఒక నమ్మకంతో ఉంటుందా, అసలు రాజసాబ్ సినిమా ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ప్రేక్షకుల్లో ఉన్న చర్చ. అండ్ మొత్తానికి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత మరికొద్ది రోజులు అంటే ఇంకా 7 days ఉంది కాబట్టి ఇంకా ఈ వీక్ తర్వాత మనకి క్లియర్గా ఎప్పుడు ఏంటి అనేది ఎన్ని స్క్రీన్స్లో ప్లే అవుతుంది, ఎన్ని స్క్రీన్స్ థియేటర్స్ మనకి రాజసాబ్కి ఇస్తారు, ఆ తర్వాత విజయ్కి ఎన్ని స్క్రీన్స్ షేర్ అవుతాయి అనేది కూడా త్వరలో తెలుస్తుంది.